ఎప్పుడు మేము ఇంట్లో తయారు చేసుకున్న ఈ చేపల ఫ్రై అనేది మీకు కూడా చూపించబోతున్నాను. ఇది రైస్‌లోకి చాలా బావుంటది. స్పైసీ ఇష్టపడే వాళ్ళకైతే ఇక ఇది స్నాక్స్ లాగా కూడా తినొచ్చనమాట. బయటికి క్రిస్పీగా లోపల మంచిగా ఉడికి చాలా చాలా టేస్టీగా చాలా బావుంటదనమాట. దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటనేది కూడా చాలా సింపుల్‌గానే చెప్పేస్తాను. మనం తీసుకుంటున్న చేప అయితే రొయ్య అయితే తీసుకుంటున్నాం. ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ముక్కలైతే ఇలాగైతే ఉండాలనమాట. అప్పుడు చాలా బావుంటాయి తినేటప్పుడు కూడా పీసెస్ లాగా. ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత ఇలా 2-3 ముక్కలైతే ఇలా ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి. గ్యాస్ మీడియంలో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లోకి తీసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్లు కూడా అలా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్లో వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మంచి కలర్లోకి అయితే రావాలి. అప్పుడే లోపల ఉడికి పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంటది అనమాట. మిగతా ముక్కలు కూడా ఇలానే ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, ఈ ఫిష్ ముక్క తీసుకొని ఇలా విరిచి చూస్తే లోపలైతే బాగా ఉడికిపోయి బయటకైతే క్రిస్పీగా రెడీ అయిపోయి ఉందన్నమాట. ఇలా ఉన్నప్పుడే ముక్కకి బాగా కారం ఉప్పు కూడా పట్టి బాగుంటది అనమాట. 2-3 గంటలు అయితే ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్యాస్ సిమ్ లో పెట్టుకొని కరివేపాకు గుప్పెడు వేసుకొని చిటిపట అన్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ మసాలా అయితే తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, దాచిన చెక్క, మిరియాలు, లవంగాలు ఇవన్నీ కూడా పేస్ట్ చేసి ఒక 2 స్పూన్లు అయితే తీసుకోవాలి. ఈ పేస్ట్ 20 సెకండ్స్ అలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, టేస్ట్ కి తగ్గట్టు కారం కూడా 1 స్పూన్ తీసుకొని ఇలా కలిసిపోయిన తర్వాత బిర్యానీ మసాలా కూడా 1/2 టీ స్పూన్ అయితే తీసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిసిపోయేటట్టు ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫిష్ ముక్కలు అన్ని కూడా దీంట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఆ మసాలా అంతా కూడా ముక్కగా పట్టేటట్టు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. 1 నిమిషం పాటు అలాగా బాగా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ ఈ ముక్కల మొత్తాన్ని కూడా తీసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిపైన జీడిపప్పుని నెయ్యిలో వేయించుకొని తీసుకుంటే చాలా చాలా బాగుంటది అనమాట. తినేటప్పుడు ఇలా ఆనియన్స్ పెట్టుకొని పైన నిమ్మ చెక్క కూడా పిండుకుంటే పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటది అనమాట. స్నాక్స్ లాగా తినడానికి రైస్ లోకైనా సరే చాలా బాగుంటది అనమాట. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే ఇలా స్నాక్స్ లాగా తినేయొచ్చు. ఇలా బాగా ఉడికి లోపల బయట మాత్రం క్రిస్పీగా బాగా రెడీ అయిపోయి ఉంది. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో ఫాలో అవుతూ చేయండి. మీకు కూడా ఇలానే వస్తుంది అనమాట. మీరు తీసుకునేటప్పుడు చేప మాత్రం రవ్వైనా లేదా రొయ్య అయినా అలాంటిది అయితే మాత్రం ఇలా పీస్ అనేది గట్టిగా చాలా బాగుంటది. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి.